కిందట నాటి గడిల ప్రభుత్వాన్ని కూల్చి ప్రజాపాలన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని అన్నారు. విద్యార్థుల బోధన సిబ్బంది అభిప్రాయం మేరకు ఓయూ అభివృద్ధి పనులంట చరిత్రక భవనాల సంరక్షణ కొత్త నిర్మాణాలకు ప్రాధాన్యం. ఈ నెలాఖరులో తుది నిర్ణయం అంట. సీఎం రేవంత్ రెడ్డి 10న ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటన అంట. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఉస్మానియా యూనివర్సిటీకి మీరు రావాలనుకుంటే మీరు ఏదైతే ఆల్రెడీ కంచెలు లేకుండా వస్తాను ఏదో రకరకాల ప్రచారాలు లేదా మీ నాయకులు చెప్తా ఉన్నారు కంచెలు లేకుండా వస్తారు, ఈసారి అందరికీ అవకాశం ఉంటుంది, నిరుద్యోగులు కూడా మాట్లాడవచ్చు, ముఖ్యమంత్రి నిరుద్యోగులతో కూడా మాట్లాడతారు, ఈసారి ఖచ్చితంగా అందరికీ వెసులుబాటు ఉంటుంది అని చెప్తా ఉన్నారు. మాటలు అయితే వస్తూ ఉన్నాయి. కానీ నిరుద్యోగుల పరంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము సిద్ధంగా ఉన్నాం, మీరు ఒక ముఖ్యమంత్రిగా కాదు విద్యాశాఖ మంత్రిగా రండి. నిరుద్యోగుల డిమాండ్ ఇదే. మీరు ఒక ముఖ్యమంత్రిగా కాదు విద్యాశాఖ మంత్రి మేము ఇప్పటిదాకా చూడలేదు, సో ఒక విద్యాశాఖ మంత్రిగా మీరు రండి ఓయూకి అని విద్యార్థులు పిలుపునిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రిగా వద్దు, మాకు ఒక విద్యాశాఖ మంత్రిగా వస్తే విద్యలో ఉన్న సంబంధిత సమస్యలు, మాకు ఎదురవుతున్న సమస్యలు, మాకున్న సమస్యలు, అలాగే నిరుద్యోగుల పరిస్థితి, ఉద్యోగాల పరిస్థితి, నిరుద్యోగ వృత్తి విషయంలో మాట్లాడాలి. చాలా అంశాలు ఉన్నాయి ఈ విద్యాశాఖ విషయంలో. సో వాటికి వెసులుబాటు కల్పించాలంటే విద్యాశాఖ మంత్రిగా వస్తే మేము ఆహ్వానిస్తాం, ముఖ్యమంత్రిగా కాదు విద్యాశాఖ మంత్రిగా రావాలని నిరుద్యోగులు అడుగుతున్నమాట. ఎందుకంటే ఇప్పటిదాకా విద్యాశాఖ మంత్రిని పాపం నిరుద్యోగులు చూడలే, కలవలే, పాపం ఇప్పటిదాకా విద్యాశాఖ మంత్రి వాళ్ళతో చర్చించలే. సో కాబట్టి విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డిని రమ్మంటున్నారు. ముఖ్యమంత్రి కాదు విద్యాశాఖ మంత్రిగా వస్తే కన్సల్ట్ మంత్రి కాబట్టి మా సమస్యలన్నీ క్లియర్గా వినడానికి కానీ, మా సమస్యలని ఓపికగా విని డెసిజన్ తీసుకోవడానికి కానీ కొంత మాకు వెసులుబాటు ఉంటుందని, ఆ వెసులుబాటు కల్పించాలనేది ఇప్పుడు నిరుద్యోగులు అడుగుతున్నమాట. సో ఏదైనా ఇప్పుడు ఓయూకి వస్తారు, ఓయూ యూనివర్సిటీకి వస్తారు, వచ్చి ఏంటి అభివృద్ధి పనులే కాదు, ఇక్కడ నిరుద్యోగులకు కూడా ఏం సమాధానం చెప్పాలనే దాని మీద ప్రిపేర్ అయ్యి వస్తేనే బాగుంటుంది రేవంత్ రెడ్డి గారికి.